హలో అండి, అందరికీ నమస్తే. మిల్లెట్స్ తోటి చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇది మనకి ఎక్కడైనా తినొచ్చండి. లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏ రూపంలోనైనా సరే తీసుకోవచ్చు. చిన్న పెద్ద చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మీరు తీసుకున్న గ్లాస్కి 8 గ్లాసుల చొప్పున వాటర్ అనేది తీసుకొని ఒక 6 to 8 అవర్స్ అనేది వీటిని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మాత్రమే మనం ఎసరు కింద అయితే యూజ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఇక్కడ నేనైతే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. మీరు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. అది మీరు తినేటటువంటి టేస్ట్ని బట్టి మీరు వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 6 to 8 అవర్స్ నానిన తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగైతే మిక్సీ పట్టుకోవాలండి. సో, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏదైతే ఎసరు కింద పెట్టుకున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది సిమ్‌లో మాత్రమే పెట్టుకోవాలండి. లేదంటే ఇవి ఉండలుండల కింద అయితే కట్టేస్తది. సో, సరిగ్గా కుక్ అవ్వదనమాట ప్రాపర్‌గా. సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాలండి. లేకపోతే ఉండల కింద ఫామ్ అయిపోతుంది. సో, కలుపుకుంటూ తక్కువ ఫ్లేమ్ మీద చక్కగా దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ లోపల ఇక్కడ మనం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అదేవిధంగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ జస్ట్ పచ్చి వాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకొని మీరు ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గ సాల్ట్, కొంచెం మీరు తినే కారంను బట్టి మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మీరు తీసుకున్న వెజిటేబుల్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ది మొత్తం అంతా కూడా ఇందులో అయితే మనం కలుపుకోవాలి. ఇందులో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కలుపుకొని వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఎలా అయినా సరే దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో మనం స్వీట్ కార్న్, బఠానీ వేసాం కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకిది వేడిగా ఉన్నప్పుడే ఇందులో మీకు నచ్చితే కొంచెం నిమ్మరసం, అలాగే పచ్చి ఆనియన్స్ వేసుకోవచ్చు. దీన్ని కొంచెం చల్లారిపోయిన తర్వాత పెరుగు కానీ, మజ్జిగ కానీ ఏదైనా కలుపుకొని జావలాగా కూడా తాగొచ్చండి. లేదు అంటే మనకి చిక్కగా ఉంటే గనక ఆవకాయ అలా ఏదైనా వేసుకు తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.